ఈ శివుని టెంపుల్ పక్కనే చూడండి, దేవతలు వారి వాహనాలు, బ్రహ్మదేవుడు, తర్వాత ఇక్కడ ఎవరు కింద నంది ఉంది, అమ్మవారు అయి ఉండొచ్చు. ఇక్కడనేమో ఇక్కడ ఎవరు కింద హంస ఉంది, ఇక్కడ అందరు అమ్మవార్లు, ఇక్కడ ఎవరో ఉన్నారు కింద. ఇక్కడ ఇక్కడ ఉన్నది ఏంటి నాకు తెలిసి, చూడండి ఇదేంటి, పైన ఉన్న అమ్మవారి పేరేంటి? చూడడానికి ముఖం డిఫరెంట్గా ఉంది ఈ అమ్మవారిది. ఎవరు ఇక్కడ ఎవరు? ఏనుగు ఉంది. ఏనుగు ఉందంటే లక్ష్మీదేవి అని అర్థం. ఇక్కడ అసలు ఈ వాహనం ఏంటి? ఎవరి అమ్మవారు? అమ్మవారి జటాజూటాలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ లాస్ట్లో ఉన్నది మాత్రం వినాయకుడే ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన స్వరూపమే చెప్తుందనమాట. ఇంకా ఫైనల్గా ఈయన లేకుండా శివుడు ఉండడు. ఈయన చెవిలో చెప్తే శివుని చెవిలో చెప్పినట్టే. అక్కడ శివుడు.